గోశాల నిర్వాహక ప్రతినిధి సోను సింగ్ పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. సోను సింగ్ ఛాతీ ఉదరం మధ్యలో కుడివైపు బుల్లెట్లు దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. బాధితుడిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను తెలుసుకుంటూనే కాల్పులు జరిపి పారిపోయిన నిందితుడి గురించి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడిన తర్వాత ఘటన చోటు చేసుకోవడంతో నిందితుడిని పట్టుకోవడం ప్రతికూలంగా మారిపోయింది. ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలోనే సోను సింగ్ పై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు సోను ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కాస్త విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్పష్టత రాలేదు. మరోవైపు బాధితుడు సోనుని పరామర్శించేందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాసేపట్లో హాస్పిటల్కు వెళ్లనున్నట్లు బీజేపీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో గన్ కల్చర్పై పోటాపోటీగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్న సందర్భంలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ऑलरेडी कितने की बार पब्लिक में करा सर చాలా మంది మన ఎంఐఎం కార్పొరేట్ కిషన్ బాగ్ కార్పొరేట్ మన ఎంబడు ఇబ్రాహిం దీదా ఇబ్రాహిం బాదేపూర్ సైడ్ వాస్ జిల్లా సెక్రటరీ మన లంగ్స్ కానీ అయితే మనం మేము ఉంటాం పవన్ భాయ్ దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులని తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణలు జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కార్లను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిరింజల్ కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయినరో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపట్టింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలను కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.